వెల్కమ్ టు సింప్లీ మీ లహరి. ఇవాళ ఇంకొక గార్డెనింగ్ వీడియో చేద్దాం. ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే నేను గార్డెన్లో పొటాటోస్ కంపల్సరీ గ్రో చేస్తాను. ఈసారి ఏంటి అంటే స్వీట్ పొటాటోస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను జనరల్గా ఏమనుకున్నాను అంటే స్వీట్ పొటాటోస్ అన్నీ సిమిలర్గానే గ్రో అవుతాయి అనుకున్నాను, కానీ స్వీట్ పొటాటోస్ అనేవి మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీకి చెందినవి. సో అవి ఏంటి అంటే పొటాటో లాగా కాదు. పొటాటో జనరల్లీ ఏంటి అని అంటే వాటికి ఇలాగా మనకు తెలుసు, ఇలాగ స్మాల్ స్టడ్స్ వస్తాయి. ఇవి మనం సాయిల్లో పెడితే పొటాటో ప్లాంట్స్ వస్తాయని. కానీ స్వీట్ పొటాటోస్ అలా కాదు. వాటికి ముందు మనం చిట్స్ తయారు చేసుకోవాలి. మనకి ఇంట్లో తయారు చేసుకోవాలి అనిపించకపోతే ఇవి ఆన్లైన్లో కూడా చిట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇదేంటి అని అంటే ఏదైనా ఒక స్వీట్ పొటాటో, మెయిన్లీ ఆర్గానిక్ స్వీట్ పొటాటో అయితే బెటర్. సో ఆ స్వీట్ పొటాటోని ఇలా సాయిల్లో కానీ లేదా ఇలాగా వాటర్లో కానీ పెడితే అవి ఇట్లాగా గ్రో అవుతాయి అన్నమాట. సో వీటిని చిట్స్ అంటారు. ఈ చిట్స్ని ఏం చేయాలి అని అంటే మళ్ళీ మనం చిట్స్ని తీసేసి వాటర్లో పెట్టి రూట్స్ గ్రో అయ్యాక వాటిని బయట సో చేసుకోవచ్చు. ఇండియా, ఆస్ట్రేలియా అలాంటి హాట్ వెదర్స్లో ఏంటంటే స్వీట్ పొటాటోస్ బాగా గ్రో అవుతాయి. యూకేలో ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఈ రెండు మెథడ్స్ ఉన్నాయి ఈ స్వీట్ పొటాటో చిట్స్ గ్రో చేసుకోవడానికి. ఇందాక చెప్పినట్టు ఒకటి ఏంటి అని అంటే ఇట్లాగ ఏదన్నా మనం జనరల్ పర్పస్ కాంపోస్ట్ కానీ మట్టి కానీ దేనిలోనా వేసి ఈ స్వీట్ పొటాటోని మనం ఇట్లా పడుకోబెడితే దానిలో నుంచి ఇట్లా చిట్స్ గ్రో అవుతాయి అన్నమాట. ఆర్ ఇంకో మెథడ్ ఏంటి అని అంటే ఇలా ఒక స్వీట్ పొటాటోకి ఇలా ఒక ఏదైనా స్క్యూవర్ కానీ ఏదైనా టూత్ పిక్ కానీ కుచ్చి దాన్ని వాటర్లో డిప్ చేసి పెడితే ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నాయి కదా, ఇలాగే చిట్స్ గ్రో అవుతాయి. ఈ రెండు మెథడ్స్లో నాకు అనిపించింది ఏంటి అంటే సాయిల్ మెథడ్ మోర్ ఫాస్టర్, తొందరగా చిట్స్ ఫామ్ అవుతున్నాయి వాటర్ మెథడ్ కంటే. ఇందులో ఏంటి అంటే మేబీ ఒక వీక్ ఒకసారి వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ కూడా పెడుతూ ఉండాలి. ఎక్కువ పని అనమాట ఇది. అండ్ అంత గ్రోత్ కూడా అంత ఫాస్ట్గా లేదు. ఈ చిట్స్ ఏం చేయాలి అని అంటే మనం బయట ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు వాటిని తీసేసి ఏదన్నా ఇట్లా ఫ్రెష్ వాటర్లో ఉంచాలి. సో ఇవేంటి అని అంటే ఒక 4-5 days అయ్యే టైంకి కింద రూట్స్ ఫామ్ అవుతాయి. ఒకసారి రూట్స్ ఫామ్ అయ్యి బయట వెదర్ ఫ్రాస్ట్ వెళ్ళిపోయాక అప్పుడు వాటిని మనం బయట ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ పొటాటోస్ బయట ట్రాన్స్ప్లాంట్ చేశాక ఎలా గ్రో అయ్యాయి అని మీకు వేరే వీడియోలో చూపిస్తాను. సో ఇవి నేను వాటర్లో పెట్టి 2 days తర్వాత, సో 2 daysకే చూస్తే ఆల్రెడీ రూట్స్ ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయో చూడండి. ఇవి ఇంకా చాలా పొడుగ్గా రావాలి. ఆల్మోస్ట్ ఇంకొక 2 weeks కూడా నేను ఇలానే వాటర్లో ఉంచి ఫ్రీక్వెంట్గా వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను. నేను ఫిబ్రవరిలో కొన్ని సీడ్స్ నాటుతూ ఒక వీడియో చేశాను కదా, అవి ఎలా ఉన్నాయో చెక్ చేద్దాము. ఇది ఆబుజీన్. సో 12th February నాటాం. సో 9 సీడ్స్ వేస్తే 5 plants వచ్చాయి అండ్ బాగానే గ్రో అవుతున్నాయి. ఇవి చిల్లీస్, స్పైసీ చిల్లీ సీడ్స్. ఇవి కూడా అన్ని 9 holes వేస్తే బాగానే ఒక 5-6 మొక్కలు బాగానే వచ్చాయి అండ్ బాగానే హెల్తీగా గ్రో అవుతున్నాయి. ఇవేమో బెండకాయ గింజలు. లాస్ట్ వీకే వేశాను, బాగానే స్ప్రౌట్ అయ్యాయి. బట్ టూ ఎర్లీగా వేసానేమో, చూడాలి ఎలా గ్రో అవుతాయో. ఇదేమో స్పినాచ్ వేసాను కానీ బాగా లెగ్గీగా వచ్చి పడిపోతున్నాయి. సో ఇవి తీసేసి మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ చేయాలి. నేను లాస్ట్ టైం చెప్పినట్టు నేను గ్రో లైట్స్, హీటింగ్ ప్యాడ్స్ అలాంటివి ఏమీ వాడను. మోస్ట్లీ ఇలా విండో సిల్లోనే పెంచుతాను. ఇందులోనేమో మెంతి కూరకు వేసున్నాను. ఇప్పుడే జర్మినేట్ అవుతున్నాయి సీడ్స్. ఇంకా మూత ఓపెన్ చేసేస్తే అవి బాగా గ్రో అవుతాయి. లాస్ట్ వీక్ ఏమో నేను కొన్ని సీడ్స్ జర్మినేషన్ కోసం ఇలా వెట్ టిష్యూలో వ్రాప్ చేసి పెట్టాను. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవేమో చిక్కుడు గింజలు. చూస్తే ఇవన్నీ జర్మినేట్ అయ్యి వాటిలన్నిటిలో నుంచి చిన్న స్ప్రౌట్స్ వచ్చేసాయి. ఇవి ఇంకా మనం మట్టిలోకి ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు. ఇందులోనేమో సొరకాయ గింజలు ర్యాప్ చేశాను. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇందులో ఒక్కటి మాత్రం చిన్నగా ఇప్పుడే స్ప్రౌట్ కనిపిస్తూ ఉంది, జర్మినేషన్ అవుతూ ఉంది. మిగతా 2 ఇంకా అలానే ఉన్నాయి. ఇంకొక 2-3 days వదిలేస్తే
మోస్ట్లీ అవన్నీ జర్మినేట్ అయ్యి మనకి దాని నుంచి ఇలా చిన్న స్ప్రౌట్ కనిపిస్తూ ఉంటుంది. ఇందులోనేమో బీరకాయ గింజలు పెట్టాను. ఒక దానిలో నుంచి ఆల్మోస్ట్ షెల్లో నుంచి లీఫ్ కూడా బయటకు వచ్చేసింది. సో ఇంకా దీన్ని తొందరగా మట్టిలో పెట్టేయాలి. అలాగే మిగతా 2 చూస్తే అవి ఇంకా అస్సలు దానిలో నుంచి చిన్న స్ప్రౌట్ కూడా కనిపించలేదు. అవి ఇంకొక 2-3 డేస్ అలానే ఉంచి చెక్ చేయాలి. సో ఇవాళ దీనిలో పొటాటోస్ నాటుదాం అనుకుంటున్నాను. ఇందులో ఏంటి అని అంటే పొటాటోస్కి కాస్త సాయిల్ లూజ్గా ఉండాలి. సో కొంచెం కాంపోస్ట్, కొంచెం టాప్ సాయిల్, కొంచెం కోకోపీట్ కలిపి ఈ సాయిల్ చేశాను అనమాట. ఒక 1/3 వరకు ఫిల్ చేసి దీనిలో మనం కొంచెం ఇది ఫిష్ బ్లడ్ అండ్ బోన్, సో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫిష్ బ్లడ్ అండ్ బోన్ అండ్ ఒక పిడికెడు చికెన్ పిల్లెట్ చల్లేసి ఇంకొంచెం సాయిల్ ఇలా పైన వేసేద్దాం. దీనిలో ఏంటి అని అంటే ఇవి కూడా విల్కోలో కొన్న సీడ్ పొటాటోస్. మార్చ్లో వేస్తే జూలైలో ఎర్లీస్ వస్తాయన్నారు. సో ట్రై చేద్దాం. వీటిని పొటాటో స్ప్రౌట్స్ అంటారు. మనం మామూలుగా పొటాటోస్లో చూస్తూనే ఉంటాము. ఇవి పైకి వచ్చేలాగా మనం మట్టిలో నాటుకోవాలి. సో ఇందులో మనం ఇట్లాగా ఒక 4 పెడదాం. ఇది కొంచెం ఇట్లా ఒక 1/4 లోపలికి వెళ్ళేదాకా నిలబెడదాం. దీన్ని మళ్ళీ మొత్తం సాయిల్తో కవర్ చేసేద్దాం. పొటాటోస్ని ఒక మంచి సన్నీ స్పాట్లో వదిలేస్తే ఒక 90 to 100 డేస్లో మనకి ఎర్లీస్ వస్తాయి. ఫుల్ సైజ్డ్ పొటాటోస్కి ఒక 120 డేస్ అయితే మంచి ఫుల్ సైజ్డ్ పొటాటోస్ వస్తాయి మనకి. మళ్ళీ కొంచెం లైట్గా ఫిష్ బ్లడ్ అండ్ బోను కొంచెం ఎక్కువ పడ్డట్టుంది అండ్ కొంచెం చికెన్ పిల్లెట్స్ వేసి మిగతా పార్ట్ మట్టితో కవర్ చేసేద్దాం. పొటాటోస్కి కాస్త సాయిల్ మంచిగా డ్రైనేజ్ ఉంటే బాగుంటుంది. కాంపోస్ట్ ఉంటే ఏంటి అని అంటే బాగా గట్టిగా అయిపోతుంది. సో అందుకని ఎంత లూజ్గా ఉంటే అంత బాగుంటుంది మట్టి. కొంతమంది ఏంటి అని అంటే ప్లాంట్స్ గ్రో అవుతూ ఉంటే మట్టి ఫిల్ చేస్తూ ఉంటారు. బట్ అక్కర్లేదు. యాక్చువల్లీ మనం 1/3 వరకు మట్టి ఫిల్ చేసి పొటాటో చిట్స్ పెట్టేసి మళ్ళీ మనకి ఫుల్గా నింపేసుకుంటే మట్టి అవే గ్రో అవుతాయి. మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో యాజ్ యూజువల్ కొంచెం వాటర్ వేసేద్దాం. కాస్త ఇంకా ఇది ఎర్లీ మార్చ్. సో ఈ ప్లాంట్స్ ఫ్రాస్ట్ నుంచి కాపాడడం కోసం ఈ వైట్ బట్ట కవర్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ మనకి జూన్ కల్లా ఎర్లీస్, ఒక జూలై కల్లా మంచి పొటాటోస్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక మంచి కమెంట్ పెట్టండి. బాయ్.